వెల్కమ్ టు సాక్షి మన సాక్షి. నేడు ప్రపంచాన్ని ఓవైపు కోవిడ్-19 కమ్మేస్తూ ఉంటే మరోవైపు అమెరికాలో జాతి వివక్ష అనే విషయం యావత్ ప్రపంచాన్నే కాకుండా అమెరికాలో ఉన్న అన్ని సిటీస్ని కూడా ఒక విధంగా చెప్పాలంటే అతలాకుతలం చేస్తుంది. సో ఈ జాతి వివక్ష అనేది అసలు ఎక్కడ మొదలైంది, ఏం జరిగింది, సో రీసెంట్గా జరిగిన సంఘటన దానికి ఏ విధంగా దారితీసింది, సో దీన్ని గవర్నమెంట్ ఏ విధంగా ముందుకు తీసుకుపోతుంది, అరికట్టడంలో సక్సెస్ అయిందా లేదా, భవిష్యత్తులో కూడా దీన్ని ఏ విధంగా ట్రీట్ చేయనుంది, అతి పురాతనమైన ప్రజాస్వామ్యం. అదేవిధంగా ఇటు చూసినట్లయితే భారతదేశంలో కూడా ఇటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా కంపారిజన్స్ ఉన్నాయా, అతిపెద్ద ప్రజాస్వామ్యమైన ఇండియా ఈ రెండింటికి మధ్య పోలికేంటి, సో భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు ఆధారం అంటే మనం ఎదుటి వాళ్ళని చూసి కూడా నేర్చుకునే పరిస్థితి ఉండాలి అని అంటే ఇటువంటి సంఘటనలు ఇండియాలో కూడా జరగకుండా మనం చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అనే పరిస్థితి ఉందా లేదా, వీటన్నింటి గురించి మనతో చర్చించడానికి ఇప్పుడు మనకి అందుబాటులో ఉపేంద్ర చౌక్లా డిప్యూటీ స్పీకర్ న్యూజెర్సీ నుంచి, అదేవిధంగా ఆది ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, హీఈస్ స్టాఫింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫింగ్ రిపబ్లికన్ పార్టీ, అండ్ అదేవిధంగా డాక్టర్ హర్నాథ్ పోల్చేర్ల, ఆయన టాటా పాస్ట్ ప్రెసిడెంట్, అదేవిధంగా విలాస్ జంబుల, హీఈస్ ఏ కమ్యూనిటీ లీడర్ అండ్ సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్. సో వెల్కమ్ టు అవర్ షో అండి, ఆల్ ఆఫ్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ. ముందుగా ఉపేంద్ర గారు, మీరు చెప్పండి, అసలు ఇప్పుడు ఈ సంఘటనకు ప్రధాన కారణం ఏంటి చెప్పగలరా? అదే మినియాపోలిస్ మినసోటాలో రాష్ట్రంలో జార్జ్ ఫ్లాయిడ్ అతను వచ్చి ఆయన్ని ఒక పోలీస్ అతను షవెన్ అని అతను మెడ మీద మోకాలు పెట్టి నొక్కి 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 వాడి 8 నిమిషాల వరకు అట్ట పెట్టి తర్వాత వాడు ఐ కెనాట్ బ్రీత్, శ్వాసించడానికి వీలు కావడంలేదంటే కానీ వాడు వదలకుండా ముగ్గురు అదర్ పోలీస్ ఆఫీసర్ పక్కన చూస్తున్నప్పుడు అరెస్ట్ చేస్తే అతను మరణించిపోయినాడు. అది దానికోసం ఈ సమస్య ప్రారంభమైంది. అంటే కామన్గా రెగ్యులర్గా ఏదైనా సమస్య వచ్చేటప్పుడు దాన్ని పోలీసులు ట్రీట్ చేయడం అవన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. కాకుంటే ఇది ఒక ప్రశ్నగా ఒక సున్నితమైన అంశం చెప్పాలంటే జాతి వివక్ష అనేది నిజంగా అక్కడ ఉందా లేదా, డిస్క్రిమినేషన్ అనేది ఎంతవరకు వాస్తవం అనేది మనకి తెలియాల్సిన అవసరం ఉందంటారు కదా, అది కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్? Sure. So historically in America, over many years, we've seen slavery and civil rights and different aspects of our country make so much progress. There are many issues that we see between people, bad people in this country, whether they're police officers or otherwise, who feel, unfortunately, some of these feelings towards racism in America, and things that I think very much have impacted some Indian American people as well. So I think that in this case, with the protest, the peaceful protesters who are out here talking about what's happening in our country, it's important to make sure that we're listening and we're hearing what they're saying, especially with all the history that we've seen in this country. Right. So అంటే యాక్చువల్లీ మీరు ఏమనుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ, లైక్ what the government is taking action about it? Can you explain about it? So here in Washington D.C., for the last few days, even today, I saw people out marching and making sure that they're talking about the issues that are happening throughout our country. Also, at the same time, unfortunately, there were many people who were rioting and looting and stealing from different people's properties, breaking and entering and so on. And so there have been a lot of different things that have happened since then to be able to minimize that. All people from all sides, Democrat and Republican, have both come out and said that the looting and rioting is wrong, but it's important to make sure that we're listening to the protesters. And this happened all throughout the country in many different cities. People are very, very actively involved. Many people who are not even politically active usually have taken to social media to talk about their views and their position on this issue. So it's very much a large conversation happening all throughout the country, and because of the government's involvement to make sure that people are staying safe, they have been able
protest peacefully. రైట్. సో హర్నేత్ గారు మీరు చెప్పండి, అంటే ఈ ప్రొటెస్ట్ విషయం వచ్చేసరికి అంటే ఈ వివక్ష అనేది నిజంగా అసలు ఉందనిపిస్తుందా మీకేమైనా? అంటే డిస్క్రిమినేషన్, వివక్ష అంటే డిస్క్రిమినేషన్. ఎస్. ఇప్పుడు తెల్ల వాళ్ళకి నల్ల వాళ్ళకి డిస్క్రిమినేషన్ ఉందా లేదా అని అవును. దీన్ని చూసుకుంటే ఇప్పుడు హిస్టారికల్ గా చూసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే ఈ ఈ కంట్రీకి, అమెరికాకి స్వాతంత్రం 1776 లో వచ్చింది. అప్పుడు 1776 నుంచి 1863 దాకా నల్ల వాళ్ళందరూ స్లేవ్స్, అంటే బానిసలు. అవును. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పొలాలలో సౌత్ లో చేసుకునేవాళ్ళు, కంట్రీ డెవలప్మెంట్ కోసం తీసుకునేవాళ్ళు. 1863లో ఎమాన్సిపేషన్ అని అబ్రహాం లింకన్ గారు పెట్టారు. 1863లో అందరూ స్లేవ్స్ కి ఫ్రీడమ్ ఇచ్చారు. కానీ ఫ్రీడమ్ ఇచ్చారు కానీ వాళ్ళకు ఓట్ రైట్స్ లేవు, సివిల్ రైట్స్ లేవు. ఓట్ రైట్ ఉన్నా, వాళ్ళు ఈక్వల్ గా ఉన్నా కూడా ఓటింగ్ చేయాలంటే వాళ్ళను ఓటింగ్ బూత్స్ దగ్గరికి వెళ్లకుండా, తర్వాత వచ్చేసి వాళ్ళని కొంత హైరానా చేసి ఓట్లు వేయకుండా చూసుకునేవాళ్ళు. సో ఎందుకులే పోయినసి ఓట్లు వేయలేదు వాళ్ళు. సౌత్ లో డిక్సీ డెమోక్రాట్స్ అని ఉండేవాళ్ళు. వాళ్ళంతా ఎందుకంటే బేసిక్ గా సౌత్ లో ఈ పొలాలు దానిలో పని చేయాలంటే నల్లవాళ్ళ చేత పని చేయించేవాళ్ళు. తర్వాత ఈ స్లేవరీ అంతా పోయిన తర్వాత 1960s లో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అని వచ్చాడు అనమాట. ఆయన మన గాంధీజీని ఒక మహాత్ముడిగా భావిస్తాడు. ఆయన నీస్ గాని, తర్వాత వచ్చి ఒక గాంధీ సిద్ధాంతం అంటే ఎంతవరకు కొట్లాటం కాకుండా శాంతియుతంగా ఎట్లా చేస్తే బాగుంటుంది అన్న దాని మీద ఆయన సివిల్ రైట్స్ కోసం అడిగారు. సివిల్ రైట్స్ కోసం చాలా జరిగాయి అన్నమాట. ఇటువంటి ఆందోళనలు చాలా జరిగాయి. అప్పటి నుంచి ప్రజలకి కొంచెం ఊపిరి పీల్చుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇండియా కంపేర్ చేసుకుంటే 1947 నుంచి అందరికి ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. కానీ అమెరికాలో 1960 తర్వాతనే ఒక ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడితే కలర్స్ కి డిఫరెంట్ బాత్రూమ్స్, తర్వాత వచ్చి కలర్స్ కి ఈ కలర్స్ అంటే బ్లాక్స్ ని బస్సులో ముందర పోకుండా వెనక్కి కూర్చోవడం అనేది, తర్వాత వచ్చేసి ఎక్కడ రెస్టారెంట్ లో వాళ్ళకి ఇవ్వకుండా ఇటువంటి డిస్క్రిమినేషన్ ఉండేది. అదంతా ఇప్పుడు తగ్గిపోయింది, ఇప్పుడు బాగానే ఉంది. అంటే అది కూడా కానీ తర్వాత అది కూడా అంటే 1947-60 అంటే ఆ ప్రభావం చాలా, అంటే ఒక జనరేషన్ పీరియడ్లో కాబట్టి దాని ప్రభావం ఎక్కువగా ఉండే పరిస్థితి ఉండొచ్చు అంటారా? అంటే గాంధీ గారి తక్కువైందండి బాగా. ఇప్పుడు ఉండే నెక్స్ట్ జనరేషన్, ఒక జనరేషన్ అయిపోయింది కాబట్టి 60s నుంచి ప్రజలకి ఒక డిస్క్రిమినేషన్ తక్కువ ఉంది. కానీ చాలా మంది బ్యాడ్ ఎలిమెంట్స్ ఉంటారు. కొంతమంది డిస్క్రిమినేషన్ ఉండొచ్చు, లోపల ఉండొచ్చు, తర్వాత వచ్చేసి బయటకి చెప్పకపోవచ్చు. కానీ వాళ్ళకి ఈక్వల్ గా సివిల్ రైట్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి బ్లాక్స్ కి ఏదైనా కాలేజీలో చేరాలంటే కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి అంటే ఈ సీట్లలో రిజర్వేషన్ లేవు ఎక్కడ, ఈ కాంగ్రెస్ కు పోవాలంటే సీట్లలో, కానీ కాలేజీలకి రిజర్వేషన్ ఉన్నాయి. వాళ్ళకి వచ్చేసి స్కాలర్షిప్స్ ఉన్నాయి, బాగానే చేస్తున్నారు. కానీ లా ఎన్ఫోర్స్మెంట్ వచ్చేటప్పటికి కొంత రోగ్ పోలీస్, ఇప్పుడు మీరు చూసారు ఇక్కడ జార్జ్ ఫ్లాయిడ్ కేసులో అక్కడ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ రోగ్ పోలీస్ ఆఫీసర్, అంటే బ్యాడ్ పోలీస్ ఆఫీసర్, అంటే మానవత్వం లేని పోలీస్ ఆఫీసర్. అలా అనేసి 99.99% అందరూ అట్లా రోగ్స్ ఉంటాయని ఏమి లేదు. అలా అనుకుంటే ఈ ఆందోళన జరుగుతున్నాయి. ఈ ఆందోళన జరుగుతుంటే ఆల్రెడీ అట్లీస్ట్ 1 పోలీస్ ఆఫీసర్ చనిపోయాడు, 3 పోలీస్ ఆఫీసర్ని స్టాప్ చేశారు. వాళ్ళు చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఎందుకు? ఈ రైట్స్ జరుగుతాయి. అసలు ఈ రైట్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే, శాంతియుతంగా కావాలంటే గాంధీజీ చెప్పిన సిద్ధాంతం వల్ల శాంతియుతంగా చేసుకోవచ్చు. కానీ ఈ ప్రజల్ని వాడుకునే దానికోసము ఈ డెమోక్రాటిక్ గానీ లేకపోతే అదర్ పొలిటికల్ పార్టీస్ వీళ్ళని ఉపయోగించుకోవడం. తర్వాత అలాగే లూటింగ్, అంటే ఈ స్టోర్లను పగల కొడితే లోపల ఉండే వాళ్ళని తీసుకొచ్చి బయటికి రావచ్చు. సెల్ఫిష్ ప్రజలు ఉన్నారు, తర్వాత వచ్చేసి పొలిటికల్ సెల్ఫిష్ ఉన్నారు. దాని తర్వాత వచ్చేసి ప్రజలు కొంతమంది యాంటీఫా అనేసి ఒక గ్రూప్ ఉంది, అదొక క్రిమినల్
గ్రూప్. ఉపేంద్ర గారు అక్కడికి వద్దాం. అక్కడికి వచ్చే ముందు ఈ ఒక పాయింట్ ఉంది ఏంటంటే, మీరు డెమోక్రాట్స్ అన్నారు, అది ఉపేంద్ర గారిని తో డిస్కస్ చేద్దాం. అందుకంటే విలాస్ ఆయన ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విలాస్, మీరు చెప్పండి, అంటే ఈ పరిస్థితిని మీరు ఏ విధంగా గమనిస్తున్నారు? అంటే మీరు న్యూజెర్సీలో ఉంటారు, న్యూయార్క్లో వర్క్ చేస్తారు, సో అక్కడ పరిస్థితి ఎలా ఉంది అండ్ ప్రజల్లో ఎటువంటి భావన ఉంది? జార్జ్ ఫ్లాయిడ్ మరణం చాలా బాధాకరం. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుతున్నాను. ఈ సంఘటనని ఒక సంఘటనలాగా చూడాలి, కానీ ఇది జాతి అహంకారము, జాతి వినాశనము అని చెప్పేసి కొన్ని మాటలు జరుగుతున్నాయి. అంటే జాత్యహంకారం అని చెప్పేసి జరుగుతుంది. ఇది కానీ ఇది ఒక, ఇంతమందుకు హరినాథ్ గారు చెప్పినట్టు, ఇది ఒక సంఘటన జరిగింది. ఒక కాప్ చేసినటువంటి మిస్టేక్ అతని చేశారు, పోయింది. కానీ అక్కడ సంఘటన ఏంటి అంటే, అతను ఏం చేశాడు అన్నది అంతమందికి ఎవరు తెలియదు. అతను ఏంటిది, అతని బ్యాక్గ్రౌండ్ చరిత్ర ఏంటిది, అతను అంతమందుకు నేర ప్రవృత్తి ఉన్నాడని చెప్పేసి కొంత సమాచారం ఉంది. ఇంకోటి కరోనా ఏదో ఉందని చెప్పేసి కొంత న్యూస్ ఉంది. మెయిన్ ప్రాబ్లం ఏమిటి అంటే, ఈ మధ్యలో ఈ కరోనా కోవిడ్ రావడం, ఈ చైనీస్ కోవిడ్ రావడం వల్ల ఇక్కడ పరిస్థితి అంతా అగమ్య గోచరంగా తయారైంది. అంటే జాబ్స్ కానీ చాలా 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 మంది షాపింగ్ మాల్స్ కానీ అన్ని ఆర్థిక వ్యవస్థ కొంత ఇబ్బందికరమైనటువంటి వార్త అది. సో వీళ్ళంతా ఎంప్లాయ్మెంట్ ఇదంతా కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. సో ఈ వ్యక్తి జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తి అక్కడ షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ $20 ఏదో ఇస్తే అది దొంగ నోటు లాగా నిర్ధారణకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో అదొక సంఘటన, అదే అన్ఫార్చునేట్ కాపు అలా చేయడం అనేది బాధాకరం. అది అందరూ సోషల్ మీడియాలో చూసిన వాళ్ళందరూ ఖండించారు. నిజంగా ఇది బాగా బాధాకరం. కానీ అక్కడ ఒక పోలీసుకి, ఒక నేర ప్రవృత్తి ఉన్నటువంటి వ్యక్తికి జరిగిన విషయంగా చూడాలి, సంఘటనగా చూడాలి. కానీ మొత్తం జాతి అహంకారం అని చెప్పేసి జరగడం. ఇక ఈ విషయంలో చూస్తే లూటీలు జరిగాయి మొత్తం అన్ని ప్లేస్లలో. ఈ సంఘటన ఒక తప్పు చేసిన, ఒక మిస్టేక్ జరిగితే దాని మొత్తము దేశం మొత్తం జరగడం ఏంటంటే కొంత బాధ. నిరసనలు జరుగుతున్నాయి. ఇక్కడ నిరసనలలో పాల్గొంటున్న వాళ్ళు ఒక నల్లవారే కాదండి, తెల్లవారు, అంటే మిగతా శ్వేత జాతీయులు అందరూ కూడా పాల్గొంటున్నారు. అంటే ఆ విషయాన్ని ఖండించడం వరకే అందరూ ఖండిస్తున్నారు. ఇందులో తెలుపు నల్లలా లేదు. చాలా మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఖండిస్తున్నారు. కాబట్టి దీన్ని జాతీయ అహంకారం అనే కోణంలో చూడకూడదని నా యొక్క విజ్ఞప్తి. ఇంకొక బాధాకరమైన ఏంటంటే, ఇంతమందుకు హరినాథ్ గారు చెప్పినట్టు మహాత్మా గాంధీ యొక్క స్పీచ్ విని కూడా ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి లీడర్స్ కానీ వాళ్ళందరూ కూడా ప్రభావితమై మనకి ప్రపంచ శాంతికి సంబంధించినటువంటి మహాత్మా గాంధీ యొక్క పేరును ఈరోజు ఇక్కడ అమెరికాలో కూడా మన ఎంబసీ ముందు విగ్రహం ధ్వంసం జరిగింది. ఇది ఎటు వెళ్తుందంటే, చిన్న సంఘటన, ఒక వ్యక్తి మరణం అనేది చిన్న సంఘటన నేను చెప్పలేను, కానీ అది సంఘటన వరకే చూడాలి. కానీ ఇది మొత్తం దేశం మొత్తం ఇలాంటి లూటీలు జరగడం, విధ్వంసం జరగడం అనేది బాధాకరం. రైట్, థ్యాంక్ యూ. సో ఉపేంద్ర గారు, మీరు చెప్పండి, అంటే ఈ విషయాన్ని ఏంటంటే ఒక సంఘటనగానే చూడాలి తప్ప దీన్ని ఒక జాతి అహంకారానికి సంబంధించి కానీ, ఒక వివక్షకు సంబంధించింది కానీ కాదు. ఒక విధంగా జరిగిన ఒక అనుకోని సంఘటనగానే భావించాలి అనేది అంటున్నారు. అదేవిధంగా ఈ విషయాన్ని డెమోక్రాట్స్ ఒక విధంగా రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారని ఇదివరకు హరినాథ్ గారు కూడా ఒక మాట అనడం జరిగింది. దీనిపై మీ స్పందన చెప్పండి ఉపేంద్ర గారు. అయితే చాలా తప్పు, హరినాథ్ గారు చెప్పింది చాలా తప్పు. ఎందుకంటే ఈ ఒక్క పోలీస్ ఆఫీసర్ చేస్తున్న ఒకరిని మరణించాడు, ముగ్గురు పోలీస్ ఆఫీసర్ పక్కన నిలబడి అది చూస్తున్నారు. మినియాపోలిస్ పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తే వాళ్ళ రూల్స్ లో ఇట్లాంటివి చోకింగ్, తర్వాత మెడ మీద కాలు పెట్టడం, నొక్కడం, ఇవంతా ప్రాక్టీసెస్, అలౌడ్ ప్రాక్టీసెస్. ఇప్పుడు అమెరికాలో చూసారంటే ది లార్జ్ పర్సంటేజ్ ఆఫ్రికన్ అమెరికన్స్ ఆర్ టార్గెటెడ్. there is no question. చూసారంటే there is a large police officers are from Irish community, the Italian community, the lot of large white community. The minority police officers చాలా తక్కువ ఉంటారు. ఉన్న మైనారిటీ పోలీస్ ఆఫీసర్ ఉన్నా కూడా వాళ్ళు బ్లూ కర్టన్ అని గమ్మని ఉంటారు. అది ఈ విధంగా ఇది మొదట జరిగింది కాదు మియాపోలిస్. ఇంతకుముందు లాస్ ఏంజలీస్ లో కానీ, ఫెర్గ్యూసన్ మిజోరీలో కానీ, ఇట్లాంటివి ఫ్లారిడా కానీ, ఇవన్నీ చాలా జరిగి ఉన్నాయి. ఇట్లాంటి వ్యవహారాలు జరిగాయి. అందువల్ల వీళ్ళకి
ఈ పోలీస్ సిస్టము దీన్ని రిఫార్మ్ చేయాలని చెప్పి ఇంతవరకు ఎవరు ఏం చేయలేకపోతున్నారు. అందువల్ల ఈ పెద్ద గొడవ అయిపోయింది. అదే కాకుండా ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఏంటంటే అతను వచ్చి 3rd డిగ్రీ మర్డర్ ఛార్జ్ చేశారు. వాళ్ళు 1st డిగ్రీ చేయాలని చెప్పి ప్రొటెస్టర్స్ అడుగుతున్నారు, కానీ వాళ్ళు 2nd డిగ్రీ చేశారు. అదే కాకుండా మిగతా విట్నెస్ చేసే వాళ్ళు 3 పోలీస్ ఆఫీసర్ని కూడా వాళ్ళకు కూడా ఛార్జెస్ చేశారు. కాబట్టి ఇది అన్యాయం జరిగింది. ఇది ఒక సంఘటన అని చెప్పి మనం ఇక్కడ హాయిగా రూమ్ లో కూర్చుని మనం ఇది అఫెక్ట్ కాకుండా మనం చెప్పొచ్చు. ఇట్లా చెప్పడం అది మంచిది కాదు. కానీ ఆ సిచ్యువేషన్ చూసి వాళ్ళ బాధ ఎంత బాధ పడుతున్నారు. ఈ విధంగా ఇప్పుడే కొత్తగా జరిగింది కాదు, ఏదో సివిల్ రైట్స్ ఇచ్చారు, కానీ దాని తర్వాత ఎంత స్ట్రగుల్ చేశారు. మనబోటి వాళ్ళు ఇక్కడ అమెరికా రావడానికి వాళ్ళ స్ట్రగుల్ చేసి సివిల్ రైట్స్ వచ్చినందువల్లే ఇండియన్ ఇమిగ్రేషన్ ఓపెన్ చేశారు, కెనడీ జాన్సన్ ఇమిగ్రేషన్ బిల్లు. కాబట్టి మనం వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి మనం చేయాలి. కానీ ఎలక్షన్ ఇయర్ తప్పకుండా, అది చెప్తాను, ఎలక్షన్ ఇయర్ ఉంది, దానికి ఎక్స్‌ప్లాయిటేషన్ తప్పకుండా ఉంటుంది. అదే కానీ ది మెయిన్ రీజన్ అది. కానీ అట్లా చిన్నగా చెప్పేసి ఒక వ్యక్తి మరణించాడని చెప్పి చెప్పడం చాలా తప్పు. Okay. Upendra garu, do you believe is there any systematic discrimination in the US? No, systematic ante they have to be apartheid, South Africa, adi systematic discrimination. Ikkada rules unnai. So there are rules, there is discrimination is against the law, whether it is state level, national level, then you have civil rights commission, there are a lot of procedures are there. So అందువల్ల సిస్టమిక్ అని చెప్పడానికి లేదు, కానీ there are always bad police officer, bad elements, bad apples అన్ని చోట్ల ఉంటాయి. కానీ రిఫార్మ్ చేయాలి పోలీస్ సిస్టమ్, లా ఎన్ఫోర్స్మెంట్. ఈ విధంగా ఎక్సెస్ ఫోర్స్ తెల్లవాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో డూయింగ్ ఇట్ టు వైట్ పీపుల్ ఆల్సో. కాబట్టి పోలీస్ రిఫార్మ్స్ హ్యావ్ టు బి దేర్. అదర్ పోలీస్ దే కెనాట్ హైడ్ అండర్ ది బ్లూ కర్టన్. అది ఒక పెద్ద ప్రాబ్లం ఇక్కడ అమెరికాలో. ఐ థింక్ దట్ హ్యాస్ టు బి రిజాల్వ్. రేషియల్ ఇష్యూ అంటే బికాస్ ఆఫ్ ద నంబర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ targeted and beaten up like this, it is happening to not only African Americans, it's happening to Hispanic Americans. Luckily Asian Americans like us, we are not getting into so much trouble, but the people I know who got into trouble, they were also subjected to similar things. Okay, right. Adi, what do you say about Upendra gari words? In the current case that we're dealing with right now, right, all the people that I'm talking to, it's not a Republican or a Democrat issue at this point. I think people see the wrongdoing that happened in Minnesota. I think people see that this is an issue that we need to deal with. Specifically in this case, it's more clear cut. People on both sides of the aisle are essentially saying the same thing, that they need to see justice for this individual, and that the criminal investigation that's happening both at the state and federal level are something that people are paying attention to. So at this time, I don't think it's necessarily as political on either side. What I do think is that the many people on the Democratic side are trying to position this as something that could be against the Republican Party, as if the Republican Party is not supporting what's happening right now in this case, and that's just not true. So that's something that I would say it's misinformation. It's important to recognize that both the president and the Republican Party have come out and made various statements about the situation, the fact that we need to be out there giving people the opportunity to talk about this, and that we need to be listening to all the conversations that are happening. When you see the video, when you see the 4 police officers, there are 3 police officers there that are holding this man down, and then another person there that's another police officer there that's watching. All 4 of them have currently so far been charged with a crime. And so I think that's something that everybody sees all across the board as something that should be happening, and we should be investigating this. When there are people in the system that are causing these kind of problems, they need to be dealt with. I'm not saying that police officers and law enforcement people are bad innately. I think the opposite. I think actually most of them are very good people. Most of them have taken on the roles that they've taken on, their professional responsibilities that they have, and have done a good job, and have done what they can to protect the citizens of America. Okay. But there are those people, and sometimes in these instances, we are able to bring light to that. And in this case, it's created a movement all across the country. I do think that, especially with political sensitivities being very high in a presidential election year, this is obviously
a big year for both parties and everything that they're trying to accomplish. And that allows people to be more politically active, more politically engaged. There have been many other instances like this throughout the country, other people that have had to deal with similar instances. And this particular situation has led to more activism than I've ever seen. Okay. And when you're outside and you see the people that are walking and marching and protesting peacefully, they are from all different backgrounds. It's not just Black people or Hispanic people or Asian American people. There's also white people there and other communities that are out standing in solidarity. So it's definitely a big movement all throughout. And it is my understanding, actually, and maybe you can speak to this, that it's also happening in other countries like India, where there are people that are also marching and protesting. So maybe that's something that you can speak to as well, and how this has had an international impact. Okay. So see, if we're watching the videos, so they're looting and all things are going just like that. What is the government, like a mayor and governor, what they are doing, why these things are happening, how to control? There is any solution from your end? So in Washington, D.C., with what's happening in the city, especially the last couple of days, the mayor has put out a curfew on different dates. The curfew time has changed. It's become less stringent, but for a few days earlier this week, everybody was expected to be inside by 7 o'clock to be safe. There were police officers that were making sure that people were safe in these individual communities, whether that's on Capitol Hill or anywhere else throughout the city. There were helicopters patrolling. They were making sure that there was a minimal amount of this kind of damage that happened. And it's unfortunate to see, because I think it was mentioned earlier, there are groups like Antifa who are very radical organizations that are not in the best interests of what people are trying to do with this protest. They're not in the best interests of making sure that there's conversations being had. They're out there taking advantage of the situation, taking advantage of what's happening, and going out, stealing, looting, causing other crimes that are happening in the process. Unfortunately, other people have also died and passed away throughout this country in the last few days because of some of this activity. And I find that to be very unfortunate, especially because when we think about everything that's happened in Minnesota, I think it kind of ruins the storyline and the memory of this individual. And so I think that when you think about what these people are doing, there's something to be said about making sure that they are no longer looting, and they're no longer rioting, and they're no longer burning buildings down. There was actually a specific incident in DC with a very historic church, and maybe many of you saw this particular picture. The president had went out and spoken about what was happening, and he addressed many of these concerns in front of this church that was also set on fire. And this church is one of these very historic churches in America, in the Capitol. Many presidents, Democrats and Republicans, have been there and have prayed and have stood in solidarity with the religious communities of America. And so it's very sad to see things like that. And I hope that as we continue to listen and hear what everybody's saying, that we also continue to think about the actions. I hope that people who are listening can think about the actions of these looters and these rioters who are ruining what could be a very beautiful, peaceful protest. రైట్, థ్యాంక్ యూ. సో హరినాథ్ గారు, మీరు చెప్పండి, అంటే దీని నుంచి భారతదేశం ఎటువంటి పాఠాలు నేర్చుకోవాలంటే, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా, భారతదేశంలో కూడా ఇటువంటి పరిస్థితులు రాకుండా నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా, చెప్పండి. థ్యాంక్ యూ సింహ. ముందు ఆ పాయింట్కి వెళ్లే ముందు నేనేం పాయింట్ చెప్పాలనుకున్నాను, అది శ్రోతలు కూడా మిస్అండర్స్టూడ్ చేసుకున్నారు. ఏంటంటే, నేను ఇది డెమోక్రాట్ ఇష్యూ కాదు, రిపబ్లికన్ ఇష్యూ కాదు, ఇది ఒక మానవత్వానికి చెందిన ఇష్యూ. మానవత్వంగా చూసుకుంటే ఒక మనిషిని ఒక 9 నిమిషాలు నెక్ మీద మోకాలు పెట్టి నలిపి 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 చంపితే అది మానవత్వానికి సంబంధించిన విషయం. నేను చెప్పేది ఏమంటే, ఈ మానవత్వానికి సంబంధించిన విషయాన్ని కొంతమంది వాదులు అవివాదంగా దాన్ని ఉపయోగించుకుంటున్నారని చెప్తాను, అంతే.
అంటే అదే డెమోక్రాట్స్ లాంటి వాళ్ళు మరి కొంతమంది అనే మాట మీరు చెప్పారు. నేను పార్టీ గురించి చెప్పలేదు, ఏదో నోట్ then I took it back, but ఓకే 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 బట్ కొంతమంది పొలిటికల్ గా వాడుకుంటున్నారు. కానీ నేను చెప్పింది ఏమంటే ఈ సమాజానికి శత్రువులైన వాళ్ళు అంటే ఇక్కడ లూటింగ్ అనేది యాంటీ సోషల్ ఈవెంట్. దాంట్లోకి పోవడము, తర్వాత వచ్చి అరాచకంగా అందరిని కొట్టడము, తర్వాత వచ్చేసి ఒక బిల్డింగ్ తగలబెట్టడము, తర్వాత వచ్చేసి అమాయకమైన ప్రజలకి ఏమీ లేకుండా చేయటం అన్నది అరాచకం. సో అలా అరాచకంగా ఉండే వాళ్ళు మాత్రం ఉండకూడదు. ఇప్పుడు తర్వాత ఆది కూడా ఎక్కడైనా కూడా ఉండకూడదు. ఎక్కడైనా ఉండకూడదు. మనం చెప్పింది, నేను మొదట స్టార్ట్ చేసిందే ఏమరా అంటే అసలు గాంధీ గురించి తీసుకుని మార్టిన్ లూథర్ కింగ్ అందరికీ సివిల్ రైట్స్ ఇచ్చారు. కానీ అవకాశవాదులు ఇక్కడే కాదు అక్కడే కాదు, ఎక్కడ మనిషి ఉంటే అక్కడ అవకాశవాది ఉంటాడు. సో ఆ అవకాశవాదుల్ని మనం దగ్గరికి చేర్చకుండా తీసేయాలి. ఇంకొకటి ఏమరంటే ఉపేంద్ర గారు చెప్పినట్లు ఇప్పుడు బ్లూ కర్టన్ అన్నారు, అంటే ఒక పోలీసు వాడు అంటే బ్లూ అంటే అమెరికాలో నేను చెప్పింది ఏమంటే ఇప్పుడు ఒక నీ క్వశ్చన్కి వస్తున్నాను. విత్ ఇన్ 3-4 days, విత్ ఇన్ 2 days వాళ్ళకి ఫస్ట్ ఒక అక్కడ చంపేసిన పోలీస్ ఆఫీసర్ కి థర్డ్ డిగ్రీ మర్డర్ ఇచ్చారు. కానీ విత్ ఇన్ 3 days సెకండ్ డిగ్రీ మర్డర్ గా ఛార్జ్ చేసి అంటే 40 years జైలుకు పోవచ్చాడు. తర్వాత అక్కడ ముగ్గురు ఉన్నారు పోలీస్ ఆఫీసర్స్, ఏమి చేయలేదు వాళ్ళు. ఇంకెవరన్నా అడుగుతుంటే కూడా వాళ్ళు దూరంగా పోండి అన్నారు. చాలా మంది చెప్పారు, అయ్యా వాళ్ళు బ్రీచ్ చేయట్లేదు, తీసుకుపోండి అంటే కూడా వాళ్ళకి. అందుకని వాళ్ళకు కూడా యాక్సెసరీ టు మర్డర్ అంటారు. సో వాళ్ళు కూడా ఈ చావుకి తోడ్పడ్డారు అన్న విధంగా వాళ్ళని కూడా చార్జ్ చేశారు. సో ఇండియాకి ఇక్కడికి తీసుకుంటే ఇక్కడ పోలీస్ ఆఫీసర్ నెంబర్ 1 ఫస్ట్ రోజే వాళ్ళని ఇండియాని అది ఉద్యోగం తొలగించారు. తర్వాత ఇక్కడ సెకండ్ డిగ్రీ మర్డర్ కి అందరినీ చార్జ్ చేశారు. సో ఇండియాలో కూడా ఇట్లా జరుగుతూ ఉంటాయి. కానీ కొంతమంది బయటికి రాదన్నమాట ఎక్కువ. అది నా దట్స్ మై బయాస్. అంటే ఇండియాలో కూడా వివక్ష అనేది ఉందా అంటే మీకు అనిపిస్తుందా, చూస్తూ ఉంటారా? అంటే డెఫినెట్ గా ఉందండి. ఇప్పుడు డబ్బున్న వాడికి డబ్బు లేని వాడికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ జస్టిస్ ఉంది. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు పెద్ద పోలీస్ ఆఫీసర్ కొడుకో లేకపోతే మినిస్టర్ కొడుకో తర్వాత వచ్చేసి ఇంకొక పెద్ద వ్యాపారవేత్త కొడుకో ఇంకొకటి కూడా వచ్చి ఇంకొకరిని చంపేస్తే ఎంతమంది బయట తిరుగుతలేదు. ఒక మూవీ యాక్టర్ నలుగురిని చంపేస్తే ఇంటికి పంపించారు వాడిని. సో ఇవన్నీ ఎక్కడైనా ఇది ఒక జాతికే సంబంధించింది కాదు, ఒక వివక్షకు సంబంధించింది కాదు. ఇది ఒక హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అంటారు, అది కూడా సంబంధించింది ఒకటి. అంటే ఒక సంఘంలో ఒక ఆర్థికంగా పైకి ఉండేవాడు, పలుకుబడి ఉండేవాడు ఎట్లా చేసినా వస్తది ఇండియాలో. కానీ ఇక్కడైతే ఆర్థికంగా నువ్వు ఎంతున్నా, పలుకుబడి ఎంతున్నా, ప్రెసిడెంట్ అయినా కూడా అక్కడ ఎవరైనా వాక్ స్వాతంత్రం ఉంది. ఇండియాలో వాక్ స్వాతంత్రం అంత లేదు, ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ చేసేసి జైల్లో పెడతారు. ఇప్పుడు ఈవెన్ వాట్సాప్ లో కూడా చేసేదానికి లేదు. సో చాలా డిఫరెన్స్ ఉన్నాయి. కానీ నేను దానిను ప్రత్యేకించి విమర్శించి దానిను ఏలెత్తి చూపటం లేదు. కానీ ఇక్కడేం జరుగుతుందంటే జరిగిన దానికి గోరంతలు కొండంతలుగా చేస్తున్నారు కొంతమంది. అంత చేయాల్సిన అవసరం లేదు. ఇది మారణ కాండ చేశారు ఒక వ్యక్తి మీద అన్నది అందరికీ తెలుసు. సో దాన్ని మనం ఖండించాలి. అందరూ ఖండిస్తున్నారు. మనం ఒక మానవత్వానికి చెందిన దాన్ని మనం తీసుకోవాలి అన్నది నా అభిప్రాయం. తప్పకుండా అది అందరికీ కూడా ఆ వీడియో విజువల్ చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాధాకరంగా అనిపించే సంఘటన. డెఫినెట్గా ఇదేంటంటే వివక్ష అనేది వాస్తవానికి దూరంగా ఉన్నప్పటికీ బట్ అక్కడ సిచ్యువేషన్ని అదంతా గట్రా చూసినట్లయితే ఒక హ్యూమనిటీ అనేది మనకి ఏమైందా అనే క్వశ్చన్ మార్క్ అనేది అక్కడ ఏర్పడుతూ ఉంటుంది. మనకు చాలా స్పష్టంగా కనిపించింది. అదే విలాస్ గారు, మీకు ఇంకొక క్వశ్చన్ ఉంది. ఏంటంటే ఇండియాలో అంటే ఇప్పుడు హరినాథ్ గారు ఒక మాట అన్నారు, ఏంటంటే వాక్ స్వాతంత్ర హక్కు పూర్తి స్థాయిలో లేదు, అక్కడ కూడా హరిస్తున్నారు, డబ్బులు ఉండే వాళ్ళదే రాజ్యం. సో ఆ పరిస్థితి నరేంద్ర మోడీ గారు అంటే మీరు పొలిటికల్ కూడా యాక్టివ్గా ఉంటారు. సో నరేంద్ర మోడీ గారు
ప్రధానమంత్రిగా ఇప్పుడు ఇండియాకి ఆయన 6 years కంప్లీట్ చేసుకున్నారు. సో అదే పరిస్థితి కొనసాగుతుందా? భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దొరికే అవకాశం ఉంటుందని ఆశించవచ్చా? దాని మీద మనం డిస్కస్ చేద్దాం. సురేష్ కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో. యా సురేష్ గారు చెప్పండి. నేను పెన్సిల్వేనియాలో ఉంటానండి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం న్యూయార్క్ ట్రావెల్ చేస్తాం కానివ్వండి, ఇన్ ఫ్యూచర్ మన మీద కూడా ఇట్లాంటివి కేసెస్ అవుతాయండి. సో ఈజ్ ఇట్ సేఫ్ టు ట్రావెల్ టు న్యూయార్క్? ఉపేంద్ర గారు, కెన్ యూ ఆన్సర్ దిస్? అంటే అది లా ఎన్ఫోర్స్మెంట్ ఇస్ లా ఎన్ఫోర్స్మెంట్. అందరి ఏదో తప్పు చేస్తే తప్పకుండా వస్తుంది, కానీ ఈ టార్గెటింగ్ సమ్ టైమ్స్ ఇది అది కదా. అదే ఈక్వాలిటీ గురించి మాట్లాడే హర్నాథ్ గారు, చాలా ముఖ్యం అది. వీళ్ళకి ఆఫ్రికన్ అమెరికన్స్, హిస్పానిక్స్ చాలా ఈక్వాలిటీ గురించి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే కాకుండా COVID-19 లో 40 million. సార్ దాంట్లోకి వెళ్ళే ముందు కాలరు తను పెన్సిల్వేనియాలో ఉంటారు. సో ఆయన ట్రావెల్ చేయాలనుకుంటున్నారు న్యూయార్క్. సో ఈజ్ ఇట్ సేఫ్ టు ట్రావెల్ అనేది ఆయన డౌట్ అనమాట. అంటే సేఫ్టీ అంటే ఇప్పుడు ప్రొటెస్ట్ అంతా జరుగుతున్నాయి కాబట్టి ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేయకుండా చేసేటట్టయితే అది వేరే విషయం. నార్మల్ గా ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు ఉన్నారు, అది పనులు చేసుకునే ఉన్నారు, వాళ్ళందరికీ ఎఫెక్ట్ కాదు. అంటే ఇప్పుడు టూరిజం ఏం లేదు కదా, అంత COVID-19 వల్ల టూరిజం అంతా చాలా ఆగిపోయింది కాబట్టి అవంతా ఏం భయం లేదు. అదంతా నేను భయపడను, నేను వెళ్తాను, ఎక్కడైనా వెళ్తాను. ఓకేనండి సురేష్ గారు. కార్స్ అవన్నీ క్రాష్ చేస్తున్నారు కదా, సో కార్స్ అవన్నీ క్రాష్ చేస్తున్నారు కండి, అంటే ఫైరింగ్ ద కార్స్, రైట్? అంటే అది ప్రొటెస్ట్ ఏరియాలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తప్పకుండా. ఏదంటే ఈ రోగ్స్ ఉంటారు, ప్రొటెస్ట్ చేసేవాళ్ళు మొత్తం చాలా మంది పీస్ఫుల్ ప్రొటెస్టర్స్, కొంతమంది రోగ్స్ ఉంటారు. అదే కాకుండా నైట్ టైంలో ఈ లూటింగ్ అంతా ఎక్కువ అయింది, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ కంట్రోల్కి తీసుకొచ్చారు కాబట్టి పర్వాలేదా అని అనిపిస్తుంది. కానీ మనకి తెలియదు ఎగ్జాక్ట్. ఇదేంటంటే ఇది ఇమోషనల్ ఇష్యూ. ఇమోషనల్ ని కంట్రోల్ చేయకుండా ఈ కోపాల వల్ల ఏమేమో చేస్తున్నారు. వీళ్ళు కొంతమంది యంగ్ పీపుల్, వాళ్ళు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, కొంతమంది ఈ రిపర్కషన్స్ గురించి వాళ్ళే ఆలోచించుకోకుండా ఏదో చేస్తున్నారు. కాబట్టి ఇమోషనల్ ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే సర్టన్ ఏరియాస్ ఆర్ affected, certain areas are not affected in New York. New York చాలా పెద్దది కదా. You have Brooklyn, Manhattan, you have Bronx లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్రూక్లిన్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, Manhattan, Queens లో ఏం వినలేదు ఇంతవరకు ప్రాబ్లమ్స్. బ్రూక్లిన్ లో ఈరోజు సుమారు 1,00,000కి పైగా ఈరోజు ర్యాలీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది పీస్ఫుల్ ప్రొటెస్ట్ అంటున్నారు. అది ఆఫ్టర్ కర్ఫ్యూ పెట్టారు కాబట్టి నైట్ టైం వాళ్ళు బ్రూక్లిన్ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జిల్లో ఆపుతున్నారు పోలీస్ వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ. ఓకేనా సురేష్ గారు? రైట్ అండి, థ్యాంక్ యూ. విలాస్ గారు మీరు చెప్పండి, ఇండియా పరిస్థితి వచ్చేసరికి. సో ఇదివరకు హరినాథ్ గారు అన్నట్టుగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఏ స్థాయిలో ఉంది? సో అది అందరికీ అందుతుంది అనుకుంటున్నారా? ముందుగా 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే సక్సెస్ఫుల్ 6th year కంప్లీట్ అయింది కాబట్టి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొదటి సంవత్సరం కంప్లీట్ చేసుకొని ఈ మధ్యలో వచ్చిన సర్వేలో కూడా వారు 4వ స్థానంలో ఉన్నారు. మంచి ముఖ్యమంత్రి. సాక్షి టీవీ తరఫున వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కనుక మాట్లాడితే, మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదనుకుంటే ప్రపంచంలో చాలా కంట్రీస్ ఉన్నాయి. ఒక గల్ఫ్ కంట్రీస్ తీసుకుంటే కొద్దిగా అక్కడ తక్కువ ఉంటది. బట్ మన ప్రజాయుతంగా ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగి ఉన్నటువంటి దేశాలలో ఉంది. ఈ రోజు కూడా అమెరికాలో తీసుకుంటే ఒక సంఘటన, జార్జ్ ఫ్లాయిడ్ జరిగినటువంటి సంఘటనకి చాలా శాంతియుతంగా నిరసనలు అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అమెరికాలో సుమారు 30 ప్రాంతాల్లో జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఈ నిరసన అనేది చెప్పాలనుకుంటే జనరల్ గా డే టైమ్ లో పెడతామండి మనం ఎక్కడైనా, లేదంటే వీకెండ్స్ లో జనరల్ గా నిరసన జరుపుతూ ఉంటాము. డే టైమ్ లో ఏంటంటే నీకు ఆ ర్యాలీకి పాయింట్ ఆఫ్ ప్లేస్ కి వస్తాము, నిరసన ఒక 1 hour 2 hours జరుపుతాము, తర్వాత వెళ్ళిపోతాము. కానీ ఇక్కడ ఏంటంటే ఒక టైము ఆఫ్టర్ 6 తర్వాత పెడుతున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే 6 పెట్టిన తర్వాత ఏంటంటే గ్యాదర్ అవుతారు. గ్యాదర్ అయిన తర్వాత అందులో
90% మంచోళ్ళు ఉంటారు, ఒకరో ఇద్దరు చెడోళ్ళతోటి మిగతా వాళ్ళంతా ఇద్దరు తిరిగేటువంటి, అంటే ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ అంటే కొంత సమాచారం మేరకు యాంటిఫా అనేది ఒక సంస్థ ఉంది, దాని కార్యకలాపాలు కూడా కొంచెం అనుమానంగా ఉన్నాయని చెప్పేసి దాన్ని కూడా ఒకసారి విశ్లేషణ చేయడం చేయాలి. అది మన ఉపేంద్ర చూకుల గారు దాని గురించి ఏమైనా మాట్లాడగలిగితే మంచిది. తర్వాత ఇక్కడ ఇండియాలో గనక చూస్తే ప్రజాస్వామ్యం ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి ఢిల్లీలో అన్ని రోజులు అంటే సుమారు 1-2 నెలలు అక్కడ ధర్నాలు జరిగాయి, చూసారు. ఎంత అంటే అక్కడ లివ్స్ మ్యాటర్ అని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ ఒకటి స్టార్ట్ చేశారు అక్కడ కూడా ఇండియాలో. ఇప్పుడు ముంబైలో స్వామీజీలు చనిపోతే ఎవరు రెస్పాండ్ అవ్వలేదండి. ఓకే, ఈ రోజు అమెరికాలో ఒక ఇన్సిడెంట్ అవగానే మొత్తం దీని మీద చర్చ జరుగుతుంది. అంటే అంటే ఎలా వెళ్తుందంటే దీన్ని హైలైట్ గా చేస్తున్నారు. సరే, అమెరికాలో జరుగుతుంది అంటే అమెరికాలో న్యూస్ కాబట్టి ప్రపంచం అంతా వాచ్ చేస్తుంటారు, కానీ దీని వెనకాల కూడా చైనా అనేది ఒకటి ఉంది. చైనా మీరు గమనిస్తే గనక ఈ కోవిడ్ వైరస్ రావడం, ఓకే, చైనా నుంచి రావడం, ప్రెసిడెంట్ గారు డైరెక్ట్ చైనాతో డిబేట్ చేస్తున్నారు. మన దేశం కూడా ఆల్మోస్ట్ మనము యుఎస్ కి ఫేవర్ గా ఉంటాం. మనం అన్ని కంట్రీస్, అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలతోటి సఖ్యంగా ఉంటాము. మనం సర్వేజన సుఖిత్భవంత్ అనే ఉద్దేశంతో అన్ని దేశాలతోటి సమైక్యంగా ఉండాలి, మంచి పనులు కావాలి, మన పని ఏంటి అనేది మనం చూసుకుంటాం, ఎవరితో గొడవలు పడాలన్నది విషయం అయితే కాదు. అయితే చూసుకుంటే చైనా గనక తీసుకుంటే అటు నేపాల్ ని కవిస్తుంది, నేపాల్ ని మన మీకు ఎగదొస్తుంది. పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ ఈ రోజు ఇది రిలివెంట్ కాదు. ఇక్కడ రిలివెంట్ ఏంటంటే వాక్ స్వాతంత్రపు హక్కుని పూర్తిగా భారతదేశంలో జనాలకి ఇచ్చే పరిస్థితి ఉందా లేదా. హరినాథ్ గారు అన్నది ఏంటంటే ఇవ్వట్లేదు. సో ఎవరైతే డబ్బు ఉందో వాళ్ళ పరిస్థితి వాళ్ళదే హవా. అంటే సామాన్యులకి ఇక్కడ మీడియాతో సంబంధం లేదు, సామాన్యులకి అది అందుతుందా, ఆ హక్కు అనేది వాళ్ళు ఉపయోగించుకునే పరిస్థితి ఉందా? ఎందుకు అని అంటే వాళ్ళు ఎక్కడ మాట్లాడితే ఏ పొలిటీషియను లేదా ఏ నాయకుడు లేదా ఏ బిజినెస్ మ్యాన్ వాళ్ళని థ్రెట్ చేస్తారో అనే పరిస్థితి లేదంటారా? లేదండి, మీరు ఇప్పుడు ఆర్టీఐ ఉందండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఉంది, కాంగ్రెస్ వాళ్ళు తెచ్చారు, దాంట్లో తప్పేం లేదు. దాన్ని ఇప్పుడు తీసుకోవచ్చు, గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు తీసుకోవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్. ఎక్కడైనా ప్రభుత్వ దాని తప్పులు జరిగితే, అటు రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ తీసుకున్నా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, భారతదేశంలో ఎక్కడ తీసుకున్నా మీకు ఆర్టీఐ అనేది ఒకటి ఉంటది. మీరు ప్రతి తీసుకుంటే ఏం జరుగుతుంది అనేది నిష్పక్షపాతంగా ఆర్టీఐ అనేది ఉంటది, రైట్ టు ఇన్ఫర్మేషన్. సరే, కొన్ని ప్లేస్ ఉందా లేదా అనేది మీరు అది ఎంక్వైరీ చేసుకోవచ్చు, దాని మీద మీరు మాట్లాడొచ్చు. కానీ ఈ రోజు మీడియా కూడా భయపడుతుందేమో అన్న ఒక సందిగ్ధంలో ఉందండి. అంటే మంచి చెప్పాలా చెడు చెప్పాలా అంటే కొంచెం మీడియా కూడా నిష్పక్షంగా, అంటే ఫోర్త్ ఎస్టేట్ అంటాం ఈరోజు మీడియాకే అనుకోవడానికి ఏం లేదని. ఎందుకంటే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెంట్, అంటే సోషల్ మీడియాని ఇలా రకరకాలుగా మీడియా డిఫరెంట్ ఫేసెస్ని తీసుకుంది. సో కాబట్టి ఏంటంటే ఆ పరిస్థితి లేదని భావించవచ్చు. కరెక్ట్ అండి, అదే చెప్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు ఎంతవరకు ప్రజలకి కింది వరకు వెళ్తున్నాయి. కొంత ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమాలు చేసినప్పుడు అందులో తప్పులు ఉంటే తప్పులు ఉన్నాయని చూపించి వాటికి పరిష్కార మార్గాలు చూపించడం వరకు మనం చేయాలి ఏదైనా మీడియా అన్నప్పుడు. ఫోర్త్ ఎస్టేట్ అంటే అది. కానీ కొంత మీడియా మొత్తం కంప్లీట్ గా తప్పులే చూపిస్తుంది, కొంత మీడియానే ఎప్పుడు పాజిటివ్ గా చూపిస్తుంది. అంటే లో చెప్తున్నాను. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేస్తే మన భారతదేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. ఎవరైనా మాట్లాడొచ్చు, మీరైనా మాట్లాడచ్చు, ఏమైనా మాట్లాడచ్చు. అందుకే ఒక సోషల్ మీడియా తీసుకుంటే సోషల్ మీడియాలో కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్ గా తెలుస్తుంది, ఎవరు మంచి ఎవరు చెడు అనేది. అందుకే కదా ఈ రోజు నరేంద్ర మోడీ గారికి మీడియా సపోర్ట్ లేకున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా సపోర్ట్ లేకున్నా ఈ రోజు ప్రభుత్వాలు పూర్తి మెజారిటీతో వచ్చాయి. ప్రజల సపోర్ట్ అనేది అక్కడ కరెక్ట్ గా ఏ నాయకుడైనా కరెక్ట్గా చేసేటప్పుడు ప్రజల సపోర్ట్ అనేది అక్కడ క్రైటీరియా. సో కాబట్టి దాన్ని బట్టే జడ్జిమెంట్ ఆధారపడి ఉంటుంది. సో ఒక మీడియా లేదా ఒక వర్గం సపోర్ట్ చేసిందా లేదనేది ఎప్పుడు కూడా ఒక వర్గంతో పూర్తిగా రాజకీయాల్లో కానీ రాణించే పరిస్థితి అనేది ఉండదు. సో మనకది చరిత్ర చూస్తే మనకది చాలా క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి. అండ్ విల్ గో టు ఆది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ polarization in politics, like this issue, it's going to do you believe it's going to be like it seems polarized? Polarizing, I wouldn't say it's a polarizing issue from a political party standpoint. So I think we mentioned this earlier.
both the Democrats and the Republicans agree that this is an unfortunate incident that happened that needs to be dealt with accordingly. I think both the president and the Democrats, Joe Biden, others, have essentially come out and said similar things. I think that there might be some movement in the future where they will try to make it a partisan issue. They'll try to make it that way, and the media doesn't always cover Republicans favorably, so it just depends what you're watching and how they're going to discuss it on those forums. I would encourage people to especially think about the fact that currently not only the president but all the folks that are involved, especially even on the Republican side, have very much come out and talked about this issue. One specific senator, Senator Tim Scott, he's a senator from South Carolina. He's a black Republican senator who has very much been outspoken about this issue and has spoken about it, talked about it as well. I think that if you want to have a conversation with Republicans about this issue, many of them will probably have similar opinions to a lot of what the Democrats are saying. And so I don't think it'll necessarily become a polarized issue. I think some people might try to make it a polarized issue, and I don't think it should go that way. I think that's something that you should pay attention to and make sure that you're having conversations with people on both sides. ఓకే రైట్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ హర్నాథ్ గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు విలాస్ గారు అన్నట్టుగా అక్కడ ఏమీ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ గోయింగ్ అనే విధంగా ఉంది. అంటే మనం అనుకోవచ్చు అండి, ఒక కొంత ప్రాంతంలో ప్రజలకి హర్నాథ్ గారు ఉంది అని అనుకోవచ్చు, కానీ చాలా విరుద్ధంగా ఉంది. హర్నాథ్ గారు ఒక్క నిమిషం, సారీ టు ఇంటరప్ట్ యూ. కాల్ ఉంది, కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. హలో హలో యా హలో, హరి గారు చెప్పండి, న్యూజెర్సీ నుంచి. హలో హలో, యా కాల్ డ్రాప్ అయింది. యా హర్నాథ్ గారు మీరు కంటిన్యూ చేయండి. అదే వాక్ స్వాతంత్రం అన్నది ఎంత పర్సంటేజ్ ఉంది, ఎవరికి ఉంది, తర్వాత వచ్చి ఎంతవరకు ఉంది అన్న దాని మీద ఒక 3 అంశాలు నాకు ఒక నిమిషం ఇస్తే చెప్తాను. చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, పబ్లిక్ గా మాట్లాడితే అది వీడియోలో వచ్చేస్తుంది, యూట్యూబ్ లో వస్తుంది, తర్వాత వచ్చేసి వాట్సాప్ లో వస్తుంది, తర్వాత వచ్చి కొంత మీడియా ఒకదానికి సపోర్ట్ చేయొచ్చు. మీడియా అంటే మీరు చెప్పినట్లు టీవీ కానీ ఇంకొక టీవీ ఛానల్ కానీ 10 ఛానల్ 20 ఛానల్ ఉన్నాయి. కానీ ఇంకోటి ఏం జరుగుతుందంటే, ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రభుత్వం ఇక్కడ ఏ పాలిటీషియన్ అయినా విమర్శిస్తే దాని తర్వాత వాళ్ళు చేస్తున్నారా, కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని విమర్శిస్తే ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఉండే వాళ్ళందరి మీద ఒక సెల్ కూడా ఉంది, ఒక పోలీస్ ఆర్ మానిటరింగ్ ఆల్ దట్, అండ్ పీపుల్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ అండ్ హెరాస్డ్ ఫర్ సేయింగ్ థింగ్స్ ఆన్ ది బేసిస్ వాళ్ళు చెడ్డ ఇన్ఫర్మేషన్ ప్రాపగేట్ చేస్తున్నారు అనే విషయం మీద. ఒక ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి మీద ఏదన్నా అసందర్భమైన ప్రలోపాలు చేశారనుకోండి, వాళ్ళని మూసేస్తారు డెఫినెట్ గా. కానీ అమెరికాలో అది లేదు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ని చాలా మంది బండబూతులు తిడుతున్నారు, కానీ ప్రొఫానిటీస్ కూడా యూజ్ చేశారు, కానీ ఎక్కడ లేదు. అందుకని మనం వాక్ స్వాతంత్రం ఇండియాలో కొంతవరకు ఉంది, కానీ మీరు చెప్పినట్లు అమెరికాలో ఉందా లేదా అన్న దాని విషయం తీసుకుంటే అమెరికాలో 100% ఉంది నాకు తెలిసి. మీరు ఏదైనా మాట్లాడచ్చు, కానీ ఇండియాలో మాట్లాడితే వాళ్ళు కొలోక్యల్ టర్మ్ లో మాట్లాడాలంటే బొక్కలో వేస్తారు, అంటే పెడతారు, మక్కిలు ఎరగొడతారు, అవన్నీ జరుగుతున్నాయి. సో మనం అన్ని కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగినట్టు అనుకోకూడదు మనం. అది నా ఒకటి మీరు చెప్పిన బట్టి ఏంటంటే, వివక్ష అనేది అక్కడ ఇంకోలా ఉండొచ్చు, ఇక్కడ ఇండియా వచ్చేసరికి కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన ఇలా రకరకాల డిఫరెంట్ వేరియస్ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో దీని మీద మనం చర్చించే ముందు కాల్ ఉంది, కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. హలో రఘురాజ్ గారు చెప్పండి. నా పేరు రఘురామ్ అండి, నేను హిక్స్విల్ న్యూయార్క్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే చెప్పండి రఘురామ్ గారు. చెప్పండి రఘురామ్ గారు. అయితే ఇప్పుడు చర్చ అనేది బాగుంది, కానీ నాకు ఒక ప్రశ్న ఉంది. ఇప్పుడు ఏదైతే కోవిడ్ అనేది వుహాన్ నుంచి అమెరికాకి ఎట్లా వచ్చిందో,
అసలు ఈ ప్రొటెస్ట్ అనేవి ఏమైనా ఎక్స్ట్రీమ్ గ్రూప్స్ ఒకప్పుడు 2001 లో మనకి సెప్టెంబర్ 11 టెర్రరిస్టులు ఏమన్నా ఎక్స్ట్రీమ్ గ్రూప్ లో అమెరికాలో ఉన్న జనాలకి అసలు ప్రొటెస్ట్ చేయడం కానీ విధ్వంసాలు చేయడం కానీ ఇట్లా పోలీస్ స్టేషన్ తగలబెట్టడం కానీ అలవాటు లేదు. వీళ్ళ చరిత్రలో ఇంతగా ఉంది అనేది మనకు తెలియదు. ఒకప్పుడు ఇటాలియన్ మాఫియా ఉండేది, చైనీస్ మాఫియా ఉండేది. మరి ఇప్పుడు ఏమన్నా ఈ చైనీస్ మాఫియా లాంటిది కొత్తగా వస్తుందా? రైట్, థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్. యాక్చువల్లీ మేము అడగాలనుకుంటున్న క్వశ్చన్ అదే. విలాస్ గారు మీరు చెప్పండి, అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇందులో ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నాయా అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఇంతకుముందు కాలర్ చెప్పినట్టు న్యూయార్క్ చాలా చక్కగా చెప్పారండి. అంటే ఈ ప్రాబ్లం అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మీరు అంటే చూస్తున్నా గోల్ ఎక్కడ వెళ్తా అంటే పిన్ పాయింట్ ఎక్కడ వెళ్తుంది అంటే చైనా పాయింట్ ఆఫ్ చైనా ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది? కరోనా నుంచి స్టార్ట్ అయింది. అమెరికా లాక్డౌన్ మొత్తం స్టేట్ లో అంటే స్టేట్ లో ఇండివిజువల్ స్టేట్ పెట్టా కానీ అమెరికా మొత్తం లాక్డౌన్ పెట్టలేదు. లో మోడీ గారి ఆధ్వర్యంలో లాక్డౌన్ పెట్టడం వల్ల కొంతవరకు ఆ కరోనాని కట్టడి చేయడం వరకు అంటే చర్యలు తీసుకోవడానికి సఫలీకృతం అయ్యాం. కానీ అమెరికాలో తీసుకోలేదు, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థకి ఇబ్బంది అవుతాయి. ఇప్పుడు ఏదైతే ఈ దౌర్జన్యాలు జరుగుతున్నాయి, ఈ లూటీలు జరుగుతున్నాయి, ఇది ట్రంప్ గారు ఒక 2 నెలల ముందే ఊహించారు. అందుకనే కావాలంటే స్టేట్ వైజ్ గా మీరు పెట్టుకోండి చెప్పాడు, కానీ అమెరికా కంట్రీ వైజ్ గా పెట్టలేను అని కూడా చెప్పారు. ఎందుకంటే ఎకానమీ దెబ్బతింటుందనే క్లిస్టర్ గా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడైతే వైరస్ స్టార్ట్ అయిందో ఆ కంట్రీలోనేమో 80,000 వరకే మరణాలు ఉన్నాయి. ఆ తర్వాత నుంచి ఒక్క కేసు నమోదు కాలేదు, ఒక్క మరణము జరగలేదు. కొంచెం అన్ని కంట్రీస్ కెనడా, స్విట్జర్లాండ్ తీసుకో, గల్ఫ్ కంట్రీస్ తీసుకో, ఆస్ట్రేలియా తీసుకో, ఎక్కడ కంట్రీస్ తీసుకుంటే కనుక ఇటలీ తీసుకుంటే ఎన్ని మరణాలు జరిగాయో మనకు తెలుసు. యా విలాస్ గారు, అది డిఫరెంట్ టాపిక్ అవుతుంది. మనకి ఇక్కడ ఏంటంటే ఈ ప్రొటెస్ట్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాడ్ అయ్యి ఏమైనా వీటిని పెంచుతున్నాయా అనేది ఇక్కడ ప్రశ్న. తప్పకుండా అండి, నేను అదే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఈ వార్ ఎక్కడైతుందో ఆ చైనా నుంచి చైనా WHO కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, మీకు ఈ మధ్యలో రీసెంట్ గా చూసారు WHO కూడా టోన్ మారింది మధ్యలో. ట్రంప్ గారు ముందు నుంచి చెప్తున్నారు ఇది చైనా ముందు చెప్పలేదు అని చెప్పేది, అక్కడే ప్రాబ్లం స్టార్ట్. ఇప్పుడు మీరు ట్వీట్ చూస్తే నిన్న మొన్న చూస్తే కనుక చైనా కూడా స్పందిస్తుంది. మీ దగ్గర అల్లర్లు జరుగుతున్నాయి, మీ దగ్గర ప్రజాస్వామ్యం ఏడుందని చెప్పేసి చైనా మాట్లాడుతుంది. అంటే చైనా ఏంటంటే ఇప్పుడు ట్రంప్ గారు ఓడిపోతే లేదా ఈ అల్లర్లు జరిగి ఎక్కువ నష్టం జరిగితే ట్రంప్ గారు ఓడిపోతారేమో అనేది ఎలక్షన్ ముందు ఇప్పుడు ఎలక్షన్ చెప్పాను. జార్జ్ ఫ్లాయిడ్ మరణం మాత్రం దిగ్భ్రాంతికరం ఒక సంఘటన లాగా చెప్తున్నాను. అది ఇప్పుడు జాతీయ అహంకారం అంటే ఏమంటారు అంటే ఇప్పుడు నేను పోతున్నా అనుకోండి, బయట వెళ్తున్నా, ఆఫీస్ వెళ్తున్నాను, లేదా స్టాప్ దగ్గర ఉన్నాను, ఒక హాస్పిటల్ దగ్గర, ఒక మార్కెట్ దగ్గర ఉంటే వేరే వాళ్ళు వచ్చి నన్ను హేట్ చేస్తూ మాట్లాడితే దట్ ఈస్ హేటిజం అవుతుంది, జాతీయ అహంకారం అవుతుంది. కానీ ఇక్కడ ఏంది, ఒక జార్జ్ ఫ్లాయిడ్ ఒక తప్పు చేస్తే ఆ తప్పును పట్టుకునే భాగంలో ఒక పోలీస్ ఆఫీసర్ చేసినటువంటి సంఘటన అది. సో ఆయన చేయడం ఎవరు కరెక్ట్ అని చెప్పట్లేదు, అందరు తప్పని చెప్తున్నారు. ఈవెన్ నల్లవారు కాదు తెల్లవారు అందరూ ప్రపంచం అంతా ఖండిస్తుంది ఆ సంఘటన చూసి. కానీ అంటే చైనా అనేది ఏం చేస్తుందంటే అమెరికా రాజ్యంలో, అమెరికా దేశంలో ఎలక్షన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అదొక వాడుతున్నట్టు. అది నేను అందుకే చెప్పాను, ఉపేంద్ర గారు దీని మీద ఎక్కువ మాట్లాడితే అంటే పెద్దవారు వారు ఇక్కడ ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి యాంటీఫా గురించి వారికి సమాచారం ఉంటే దాని గురించి చెప్పండి. ప్లేస్ అందుకే ఇక్కడ అల్లర్లు జరిగేదానికి కారణం కూడా వారని నేను గమనిస్తున్నాను. థ్యాంక్ యూ. ఉపేంద్ర గారు మీరు చెప్పండి, అంటే ఈ సోషల్ అంటే యాంటీ ఎలిమెంట్స్ అనేవి ఇందులో యాడ్ అయ్యాయి అనే అనుమానాలు అంటే కాలర్ మనకి వ్యక్తపరుస్తున్నారు. సో అటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఈ రైడర్స్ ఎవరైతే ఉన్నారో ఇది నడుస్తున్నాయో అంటే కామన్ పీపుల్ అంటే ఇంత భారీ స్థాయిలో ఈ లూటీస్ చేయటం కానీ లేదా తగలబెట్టేయటాలు కానీ ఇవన్నీ కూడా అంత ఈజీగా చేయగలుగుతారా? లేదా ఇవంతా జరిగాయి ఇంతకు ముందు. న్యూయార్క్ లో అంతా కాల్ చేశారు, న్యూయార్క్ లో కాల్ చేశారు, తర్వాత బాల్టిమోర్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత బ్లాక్ అవుట్ అయినప్పుడు న్యూయార్క్ లో లూటింగ్స్ అయినాయి. లూటింగ్స్ అంతా జరుగుతూనే ఉంటాయి. దిస్ ఇస్ నాట్ ఇది కొత్తది ఏది కాదు. కానీ ఇది అవుట్ సైడ్ ఎలిమెంట్స్ ఏం లేదు. ఎందువల్లంటే ఇది అంతా ఇమోషనల్. వీళ్ళంతా యంగ్ పీపుల్ అండ్ సడన్లీ ఆది చెప్తున్నారు ఏం ప్రాబ్లం లేదంటారు, కానీ ప్రెసిడెంట్
ప్రెసిడెంట్ ట్రంప్ గారు తప్పు చేశారు. అది మిలిటరీ ఆర్డర్ చేస్తాను, తర్వాత కొంచెం ఇది ఇఫ్ యూ లూట్ యూ విల్ బి షార్ట్ అని చెప్పి ఏదో చెప్పారు. అదంతా తప్పు. అందువల్ల కొంచెం వాళ్ళని రెచ్చగొట్టారు. అదే కాకుండా ఇది డెమోక్రాట్స్ ఆయన్ని క్రిటిసైజ్ చేశారు. ఇది ఫోటో ఆప్ కోసం చర్చ్కి, సెయింట్ జాన్ చర్చ్కి వెళ్ళారు అని చెప్పి వాళ్ళ పీస్ఫుల్ ప్రొటెస్టర్స్ తీసేశారు, వాళ్ళని తోసారని చెప్పి అది చెప్తున్నారు. కానీ ఇదంతా ఇది ఆర్గానిక్, అది ఎక్కడి నుంచి బయట నుంచే రావడం లేదు. అదే మన విలాస్ గారు అడుగుతున్నారు అంటిఫా గురించి. అంటిఫా చూశారంటే అది ఆర్గనైజేషన్ కాదు, అది నో ఆర్గనైజేషన్. వీళ్ళు ఏంటంటే కొంతమంది వాళ్ళు మెసేజ్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంతకుముందు అప్పుడు చూసారంటే మార్టిన్ లూథర్ కింగ్ ఉన్నప్పుడు, అప్పుడు మాల్కమ్ ఎక్స్ కూడా ఉండారు కదా, అప్పుడు ఉండేవి గొడవలు కొన్ని ఎప్పుడు ఉన్నాయి. ఫ్రీ స్పీచ్ ఉన్నందువల్ల ఇట్లాంటిది ప్రొటెస్ట్ ఫస్ట్ అమెండ్మెంట్ రైట్ ఇస్తుంది కాబట్టి నాట్ ఓన్లీ ఫ్రీ స్పీచ్, ఫ్రీడమ్ టు అసెంబుల్, ఫ్రీడమ్ టు ప్రొటెస్ట్, ఇవంతా కామన్. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ అదే గ్రేట్నెస్ ఆఫ్ అమెరికా ఇస్ ది ఫస్ట్ అమెండ్మెంట్. దట్ ఈస్ లైక్ ది హోలీ గ్రేల్ అంటారు క్రిస్టియన్స్. ఆ విధంగా చాలా ముఖ్యం ఫస్ట్ అమెండ్మెంట్. అందువల్ల ఇది అవుట్ సైడ్ 2001 లో 9/11 జరిగింది, అవంతా అది టెర్రరిజం, ఇంటర్నేషనల్ టెర్రరిజం. దానికి సంబంధం లేదు, ఇదంతా ఆర్గానిక్. కానీ కొంతమంది ఆపర్చునిస్ట్ ఉంటారు. ఎనీ బ్యాడ్ సిచ్యువేషన్ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. లూటింగ్ అంతా చేశారు కాబట్టి కొంతమంది రకరకాల పక్కన ఊర్లలో నుంచి వచ్చి లూటింగ్ చేశారు. ఇది ఆపర్చునిస్టిక్ ఇది, కానీ అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదని నా అభిప్రాయం. సో కంప్లీట్గా ఇది ఆర్గానిక్గా ఉంది, ఎటువంటి సోషల్ యాంటీ ఎలిమెంట్స్ కానీ ఏమీ లేదు, లోకల్గా ఉండే వాళ్ళ భావోద్వేగాల నుంచి వచ్చిందే అంటారు. అదే ఆది చెప్పినట్టు ఇట్లాంటిది ఫస్ట్ టైం. వారం అయిపోయినా కూడా ఈ విధంగా ప్రొటెస్ట్ ఇంత కంటిన్యూ అవడం అంటే ఎంత రెచ్చగొట్టినారు, వాళ్ళకి ఎంత ఇమోషనల్లీ వాళ్ళు సప్రెస్డ్, ప్రెషర్ రిలీఫ్ వాళ్ళు లేదు కాబట్టి చాలా ఈ కోపాలు చాలా సంవత్సరాలుగా ఉన్నది. అంటే ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు కదా ఆల్రెడీ, అయినా కూడా ఈ చర్యలు తీసుకున్నది ఆ ప్రొటెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత తీసుకున్నారు. కానీ పోలీస్ వాళ్ళ సిచ్యువేషన్ కూడా కష్టమే. ఏంటంటే ఫస్ట్ డిగ్రీ మర్డర్, సెకండ్ డిగ్రీ మర్డర్ చేయాలంటే మనం ది ఇంటెంట్ ఉండాలా, దానికి మెడిటేషన్ చేసి ఉండాలి అర్లియర్. కాబట్టి దట్ ఈస్ అ డిఫికల్ట్ వన్ టు ప్రూవ్. అందువల్ల దే స్టార్టెడ్ విత్ థర్డ్ డిగ్రీ అని చెప్పి. కానీ ఇంతకు ముందు జరిగిన విషయాలన్నీ అన్ని చూసుకుని ఇవంతా అది కోపాలు ప్రెషర్ ఎక్కువైపోయింది, అందువల్ల సడన్ గా ఇది ఎక్స్ప్లోడ్ అయిపోయింది. రైట్, థ్యాంక్ యూ. And Adi, tell about Upendra Gari comments regarding Trump did the wrong statements and his comments. The president's always on Twitter. Everybody knows that. A lot of times what he says gets taken out of context. I think when we talk about some of the tweets related to what's happened in the last few days, last week or so, when he was addressing the importance of making sure that we're safe and we're making sure that we have to put out the military if necessary in order to stay safe, depending on how much more looting and rioting is happening. I think he's looking at the situation from a safety standpoint. When we talk about, some of the other tweets that he's put out, I think there's a lot of things that get taken out of context and it ends up becoming misinformation. So I would encourage anybody that's watching to, not think about the tweets as much as they're thinking about the actions of what's happened and how he's come out to continue to be focused on what's happening in Minnesota, what's happening in Washington, D.C., and how things have very much calmed down. I think that the protesters, the peaceful protesters, have had the opportunity to be out and do what it is that they want to do as they have that right. And even just as of today, when I was out looking around on the streets in Washington, D.C., and I was walking up to the store, the police are escorting the protesters from point A to point B to make sure that they have the ability to be out and make sure that their voices are heard. Okay. I think that's a very much indicating factor of the president and his leadership and what he wants to see happen in the way that people are being treated. So I think that actions speak louder than words. Okay. So can you give any good message for our
Indian community or Asian community to be safe, like in this time the protest is going on somewhere, it may be turned into anywhere, like people don't know what will happen. So can you give some suggestions to them? I would absolutely tell people to stay inside as much as possible. Stay safe in that regard. If there are curfews in your city, then do your best to abide by them. Make sure that you're staying in contact with people in your area and checking in on your friends and family. This is definitely a unique time in our country between the protests and coronavirus and many other factors. But the most important thing is that we have each other and we can be here for one another. So continue to stay safe and continue to stay at home as much as you can. Thank you. That's what I would And ఉపేంద్ర గారు, మీరు చెప్పండి ఫైనల్గా మనం క్లోజ్ చేసే ముందు దీనికి సంబంధించి అంటే సేఫ్టీ ప్రికాషన్స్ ఎస్పెషల్లీ మన ఇండియన్స్ కమ్యూనిటీ పీపుల్ ఆర్ ఏషియన్ కమ్యూనిటీ పీపుల్. అంటే ఎక్కడ ప్రొటెస్ట్ జరుగుతుందో అక్కడ డే టైంలో అదే ఎక్స్పెన్సివ్ కార్స్ తీసుకునే వాళ్ళు కూడా డెఫినెట్ గా, కాకపోతే సేఫ్టీ చూసుకోవాలా, పర్సనల్ సేఫ్టీ చూసుకోవాలా. కానీ కర్ఫ్యూ అది ఆది చెప్పినట్టు కర్ఫ్యూ టైంలో నైట్ టైం ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి నైట్ టైం చాలా జాగ్రత్తగా ఉండాలా. డే టైం వచ్చి డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే పోలీస్ వాళ్ళు అవాయిడ్ చేసి జస్ట్ స్టే అవే ఫ్రమ్ ద ప్రొటెస్ట్. రైట్, థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా పార్టిసిపేట్. యా, థ్యాంక్ యూ. హర్నాథ్ గారు, ఫైనల్గా ఒక 2 minutesలో మీరు చెప్పాల్సింది, ఒకటి సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి, రెండు ఏంటంటే ఈ ఏదైతే మీరు నమ్ముతున్నారా ఈ దీన్నంతా కూడా బ్యాక్ ఎండ్లో ఉండి, లేదా అంటే హర్నాథ్ గారు మనకి ఉపేంద్ర గారు చెప్పడం జరిగింది ఎవరూ లేరు, సో ఆర్గానిక్గానే జరుగుతుంది ఇదంతా కూడా అని అన్నారు. సో దానిపై మీ కామెంట్. ఓకే, ఫస్ట్ ఒక్క కామెంట్ అండి. రఘురామ్ గారు చెప్పినట్లు ఇంతవరకు ఇట్లాంటి ప్రొటెస్టులు జరగలేదన్నారు. దాని మీద ఉపేంద్ర చీకులు గారు చెప్పారు ఇంతకుముందు చాలా జరిగాయి. ఇప్పుడు సివిల్ రైట్స్ యాక్షన్ అన్నప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ ఉన్నప్పుడు చాలా చాలా ప్రతి ఒక్క సిటీని కాల్ చేశారు. ఉదాహరణ చూసుకుంటే డిట్రాయిట్ లో ద హోల్ డిట్రాయిట్ లెఫ్ట్. సో సో 60s లో అది జరిగింది. సో దట్ వాస్ ఆల్రెడీ దేర్. సో ఇట్లా ప్రొటెస్ట్లు అనేవి కొత్తవేం కాదు. తర్వాత రెండోది చూసుకుంటే వేరే వాళ్ళు ఎవరు బయట నుంచి వచ్చారా చేశారా అంటే నేను అది నమ్మను. బయట నుంచి వచ్చి చేసే అంత పరిస్థితి లేదు. ఇప్పుడు నెంబర్ 1 COVID-19 ఉంది, నెంబర్ 2 పక్క నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రావు, తర్వాత వచ్చేసి FBI మానిటరింగ్. ఉద్రేకం అనేది ప్రజల్లో ఉంది, ఉద్రేకం డెఫినెట్ గా ఉంది. నెంబర్ 1 ఏమంటే ఒక మనిషిని అమానుషంగా చంపారన్న దాని మీద ఉద్రేకం ఉంది. అది నల్లవాడి మీద వైట్ పోలీస్ ఆఫర్ చేశారు కానీ ఇంకా ఎక్కువ ఉంది. 3 కొన్ని ట్వీట్లు అన్నారు. ఇప్పుడు చెప్పారు ఉపేంద్ర గారు చెప్పారు, తర్వాత వచ్చేసి కొంచెం టైం తక్కువ ఉంది అంటే నెక్స్ట్ సేఫ్టీ ప్రికాషన్స్ మీరు చెప్పండి. సేఫ్టీ ప్రికాషన్స్ ఎవరంటే మనం ఒక్కొక్క విషయం, అమెరికాలో మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ టు ప్రొటెస్ట్ ఉంది, క్విక్ యాక్షన్ ఉంది, ట్రూ జస్టిస్ ఉంది. ఇవన్నీ జరుగుతున్నాయి. మనం ప్రికాషన్స్ తీసుకోవాలంటే నెంబర్ 1 మన సేఫ్ గా ఉండాలి, నైట్ టైం పోకూడదు, కర్ఫ్యూని పాటించాలి, లా అండ్ ఆర్డర్ పాటించాలి. COVID-19 ఇంకా వెళ్ళిపోలేదు కాబట్టి మాస్క్లు వేసుకోండి, చేతులు కట్టుకోండి, తర్వాత వచ్చేసి అందరితో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా వచ్చి షోలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదండి, ప్రతి ఒక్కరు కూడా ఇది సహజంగా అంటే ఒక బాధాకరమైన సంఘటన మాత్రమే. ఎటువంటి అంటే ఒక కావాలని చెప్పి ఒక స్పెసిఫిక్గా ఒక ప్రత్యేకంగా ఒక జాతి వివక్షతో జరిగిన పరిస్థితి ఏమీ లేదని తెలియపరచడం అందరి మాటల్లో కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా ప్రధానంగా మీరు సేఫ్టీగా తీసుకోవాలన్న పరిస్థితి అవసరం ఉంది. సో ఈ ప్రొటెస్ట్లు జరుగుతున్న ఏరియాలో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ ఎక్స్పెన్సివ్ కార్స్ ఇటువంటిని అవాయిడ్ చేస్తూ అవకాశం ఉన్నంత వరకు స్టే అట్ హోమ్, బీ సేఫ్. దిస్ ఈస్ సింహా సైనింగ్ ఆఫ్.